విద్యార్థులే బలి పశువులు. కార్పొరేట్ స్కూళ్లు, కళ్లు చెదిరే ఫీజులు, నిబంధనలకు నీళ్లు, లక్షల వసూళ్లు, చదువు కొనలేక తల్లిదండ్రులు విలవిల. విద్యా దందా కోరలు చాచింది. రోజు రోజుకి విస్తరిస్తున్న కార్పొరేట్ స్కూళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చేస్తోంది. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు 10th క్లాస్ మెమోలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. సిబిఎస్ఈ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాది 10వ తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు విడుదలైన సంగతి తెలిసిందే. బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో వెలుగు చూసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలను చుట్టుముట్టారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖ అధికారులకు కూడా వరుస ఫిర్యాదులు చేశారు. సిబిఎస్ఈ రీజనల్ కార్యాలయం నుంచి పోస్ట్ ద్వారా పాఠశాలకు మార్కుల మెమోల బండిల్ పంపగా స్కూల్లోని ఓ ఉద్యోగి సంతకం పెట్టి వాటిని తీసుకున్నట్టు తపాలా శాఖ ధృవీకరించింది. అయితే స్కూల్ కు వచ్చిన మార్కుల మెమోలు ఎక్కడికి చేరాయనే దానిపై స్పష్టత లేదు. దీంతో 2-3 నెలలుగా స్కూల్ చుట్టూ తిరుగుతుంటే విద్యార్థులకు మాత్రం వాటిని జారీ చేయడంపై తీవ్ర జాప్యం నెలకొంది. బండిల్స్ గల్లంతయ్యాయని, డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తామని కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారే తప్ప ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చెప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంటర్లో ప్రవేశాలు కూడా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మార్కుల మెమోల ఒరిజినల్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యాన్ని పిలిపించి వివరణ తీసుకున్నారు. పోస్ట్ లో వచ్చిన మార్కుల మెమోలు ఏమయ్యాయో తెలియటం లేదని, మరోమారు పంపించమని సిబిఎస్ఈ బోర్డుకు లేఖ రాశామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు డిప్యూటీ డిఈఓ శాంతకుమారి తెలిపారు. స్కూల్లో చదివిన మొత్తం 83 మంది విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతయ్యాయని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా మెమోల గల్లంతపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డిఈఓ శాంతకుమారి వివరించారు. వీరి మధ్య బలైంది మాత్రం విద్యార్థులు. ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. వారంలోగా నిర్మలా స్కూల్ యాజమాన్యం బాధ్యత తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు స్కూల్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులే బలి పశువులు. కార్పొరేట్ స్కూళ్లు, కళ్లు చెదిరే ఫీజులు, నిబంధనలకు నీళ్లు, లక్షల వసూళ్లు, చదువు కొనలేక తల్లిదండ్రులు విలవిల. విద్యా దందా కోరలు చాచింది. రోజు రోజుకి విస్తరిస్తున్న కార్పొరేట్ స్కూళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చేస్తోంది. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు 10th క్లాస్ మెమోలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. సిబిఎస్ఈ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాది 10వ తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు విడుదలైన సంగతి తెలిసిందే. బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో వెలుగు చూసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలను చుట్టుముట్టారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖ అధికారులకు కూడా వరుస ఫిర్యాదులు చేశారు. సిబిఎస్ఈ రీజనల్ కార్యాలయం నుంచి పోస్ట్ ద్వారా పాఠశాలకు మార్కుల మెమోల బండిల్ పంపగా స్కూల్లోని ఓ ఉద్యోగి సంతకం పెట్టి వాటిని తీసుకున్నట్టు తపాలా శాఖ ధృవీకరించింది. అయితే స్కూల్ కు వచ్చిన మార్కుల మెమోలు ఎక్కడికి చేరాయనే దానిపై స్పష్టత లేదు. దీంతో 2-3 నెలలుగా స్కూల్ చుట్టూ తిరుగుతుంటే విద్యార్థులకు మాత్రం వాటిని జారీ చేయడంపై తీవ్ర జాప్యం నెలకొంది. బండిల్స్ గల్లంతయ్యాయని, డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తామని కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారే తప్ప ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చెప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంటర్లో ప్రవేశాలు కూడా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మార్కుల మెమోల ఒరిజినల్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు
పాఠశాల యాజమాన్యాన్ని పిలిపించి వివరణ తీసుకున్నారు. పోస్ట్ లో వచ్చిన మార్కుల మెమోలు ఏమయ్యాయో తెలియటం లేదని, మరోమారు పంపించమని సిబిఎస్ఈ బోర్డుకు లేఖ రాశామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు డిప్యూటీ డీఈఓ శాంతకుమారి తెలిపారు. స్కూల్లో చదివిన మొత్తం 83 మంది విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతయ్యాయని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా మెమోల గల్లంతపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఈఓ శాంతకుమారి వివరించారు. వీరి మధ్య బలైంది మాత్రం విద్యార్థులు. ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. వారంలోగా నిర్మలా స్కూల్ యాజమాన్యం బాధ్యత తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు స్కూల్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులే బలి పశువులు. కార్పొరేట్ స్కూళ్లు, కళ్లు చెదిరే ఫీజులు, నిబంధనలకు నీళ్లు, లక్షల వసూళ్లు, చదువు కొనలేక తల్లిదండ్రులు విలవిల. విద్యా దందా కోరలు చాచింది. రోజు రోజుకి విస్తరిస్తున్న కార్పొరేట్ స్కూళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చేస్తోంది. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు 10th క్లాస్ మెమోలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. సిబిఎస్ఈ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాది 10వ తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు విడుదలైన సంగతి తెలిసిందే. బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో వెలుగు చూసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలను చుట్టుముట్టారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖ అధికారులకు కూడా వరుస ఫిర్యాదులు చేశారు. సిబిఎస్ఈ రీజనల్ కార్యాలయం నుంచి పోస్ట్ ద్వారా పాఠశాలకు మార్కుల మెమోల బండిల్ పంపగా స్కూల్లోని ఓ ఉద్యోగి సంతకం పెట్టి వాటిని తీసుకున్నట్టు తపాలా శాఖ ధృవీకరించింది. అయితే స్కూల్ కు వచ్చిన మార్కుల మెమోలు ఎక్కడికి చేరాయనే దానిపై స్పష్టత లేదు. దీంతో 2-3 నెలలుగా స్కూల్ చుట్టూ తిరుగుతుంటే విద్యార్థులకు మాత్రం వాటిని జారీ చేయడంపై తీవ్ర జాప్యం నెలకొంది. బండిల్స్ గల్లంతయ్యాయని, డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తామని కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారే తప్ప ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చెప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంటర్లో ప్రవేశాలు కూడా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మార్కుల మెమోల ఒరిజినల్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యాన్ని పిలిపించి వివరణ తీసుకున్నారు. పోస్ట్ లో వచ్చిన మార్కుల మెమోలు ఏమయ్యాయో తెలియటం లేదని, మరోమారు పంపించమని సిబిఎస్ఈ బోర్డుకు లేఖ రాశామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు డిప్యూటీ డీఈఓ శాంతకుమారి తెలిపారు. స్కూల్లో చదివిన మొత్తం 83 మంది విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతయ్యాయని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా మెమోల గల్లంతపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఈఓ శాంతకుమారి వివరించారు. వీరి మధ్య బలైంది మాత్రం విద్యార్థులు. ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. వారంలోగా నిర్మలా స్కూల్ యాజమాన్యం బాధ్యత తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు స్కూల్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.